అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొత్తిమీర సాగులో మెలకువలు, ఆరోగ్యానికి ఆనందానికి చిరునామా మిద్దె తోటల పెంపకం అంటున్న విజయవాడ దంపతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వంటకాలకు ప్రత్యేక సువాసన కల్పించే ఆకుకూర కొత్తిమీర స్వల్ప పెట్టుబడితో నెల రోజుల్లోనే చేతికి అందివచ్చి అధిక మార్కెట్ విలువ కలిగి ఉండటంతో రైతులు వేసవిలో 2 నెలలు మినహా ఏడాదంతా కొత్తిమీర సాగు చేస్తుంటారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేసే కొత్తిమీర పంటకు వాతావరణం అనుకూలించడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి కొత్తిమీర సాగు చేసే రైతులు అధిక ఆకు దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో కొత్తిమీర ముఖ్యమైనది. మన రాష్ట్రంలో రైతులు ఇది ఆకు మరియు విత్తనోత్పత్తి కోసం సాగు చేయడం జరుగుతుంది. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే పొడి వాతావరణం అంటే 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో సాగు చేసుకోవడానికి అనువైన పంట. అయితే వేసవిలో ఈ పంట అనేది అధిక వేడిని, ఉష్ణోగ్రతని, అలాగే వేడి గాలిని తట్టుకోలేదు. కాబట్టి రైతులు వేసవిలో సాగు చేసుకోవాలని అనుకునే వాళ్ళు చెట్ల నీడల్లో కానీ, లేకపోతే పందిర్లలో కానీ, లేదంటే తాటాకు పందిర్లతో కానీ, లేదంటే ఈ హరిత గృహాలు 50%, 75% హరిత గృహాల కింద మనం సాగు చేసుకోవచ్చు. ఇంకా నేలల విషయం చూసినట్లయితే దాదాపు అన్ని నేలల్లో ఈ కొత్తిమీరని సాగు చేయవచ్చు. అలాగే ఉదజని సూచిక 6 నుంచి 8 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక మనము రకాలు చూసినట్లయితే మనకి ఉద్యాన పరిశోధన స్థానం లామ్ గుంటూరు నుంచి విడుదల చేసిన రకాలలో స్వాతి, సింధు, శ్వేత, సుగుణ, సుస్థిర, అలాగే సురచి, సాధన, ఏపీహెచ్, ధన్యా వంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలలో ఆకు కోసము మరియు ఆకు మరియు ద్వంద్వ ప్రయోజనం అంటే ఆకు మరియు విత్తన కోసము మనం సాగు చేసుకోవచ్చు. మనము ఆకు కోసం సాగు చేసుకోవాలనుకుంటే మనము 30 నుంచి 40 రోజులకి మనకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తి కోసం అయితే స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజులకి, అదే మధ్యకాలిక రకాలు 90 నుంచి 100 రోజులకి మనకు కోతకు వస్తాయి. ఇంకా మనము ఎన్ఆర్సి సీడ్ స్పైసెస్ అజ్మీర్ నుంచి విడుదల చేసిన రకాలలో మనకి అజ్మీర్ కొత్తిమీర 1, అజ్మీర్ కొత్తిమీర 2, అలాగే AGCR1 అనే రకాలు ఉన్నాయి. ఇవి కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. అలాగే IIHR బెంగళూరు నుంచి విడుదల చేసిన రకాలలో అర్కా ఈషా అనే రకం ఒకటి ఉంది. ఈ అర్కా ఈషా అనే రకము మల్టీకట్ టైప్, అంటే మనము కత్తిరింపులు తీసుకోవచ్చు. మొత్తం మొక్క అంతా అప్రూట్ చేయకుండా కత్తిరింపులు తీసుకుంటే అది మళ్ళీ మనము రిజువనేట్ అవుతుంది.
కొత్తిమీరలో విత్తే విధానము అలాగే విత్తన మోతాదు చూసినట్లయితే మనము ఆకు కోసం విత్తుకోవాలనుకున్నప్పుడు ఎకరానికి 20 నుంచి 25 కేజీల విత్తనం అనేది పడుతుంది. ఇక విత్తుకునే ముందు విత్తనాన్ని చెప్పులతో కానీ లేదంటే చేత్తో కానీ నలిచి 2 బద్దల కింద చేసిన తర్వాత మనము విత్తాల్సి ఉంటుంది. ఇక ఈ మొలకలు అనేవి మనకి 10 నుంచి 15 రోజులు సమయం అనేది పడుతుంది మొలకెత్తడానికి. ఈ ఎరువుల యాజమాన్యంలో భాగంగా మనం ఆఖరి దుక్కులో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము అలాగే 16 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులని మనము ఆఖరి దుక్కులో వేయాలి. అలాగే పైపాటుగా 6 కిలోల నత్రజని పైపాటుగా 30 రోజుల తర్వాత పంటకి అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా నీటి తడులు అనేవి మనం కాలాన్ని బట్టి అలాగే నేలలో ఉన్న తేమను బట్టి మనం అందించాల్సి ఉంటుంది. కాబట్టి కీలక దశల్లో మనము అంటే విత్తనాలు మొలకెత్తే సమయము, పూత అప్పుడు అలాగే గింజ కట్టినప్పుడు కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇది ఆకుకూర పంట కాబట్టి స్ప్రింక్లర్ డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు వీటి కింద కూడా మనము కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. అంతర్కృషిలో భాగంగా కలుపు నివారణ, ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందు, బరువు నెలల్లో అయితే 200 లీటర్ నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్ అనే మందు, అదే తేలికపాటి నెలల్లో 1.3 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తరువాత 30 రోజుల తర్వాత కూలీల పెట్టు కానీ లేకపోతే గొర్రె సహాయంతో కానీ మనము కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆకుకూర పంట కాబట్టి ఇది ఆరుతడి అంటే వరి తరువాత ఆరుతడి పంటగా ఈ కొత్తిమీరని రైతులు సాగు చేసుకోవచ్చు. అలాగే అంతర్ పంటగా వివిధ రకాల కూరగాయ పంటల్లో అలాగే పళ్ళ తోటల్లో చెట్ల కింద కూడా ఈ కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. దిగుబడి చూసినట్లయితే ఈ పంట ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజులకి కోతకు వస్తుంది. అదే విత్తనోత్పత్తికి అయితే ఈ పంట 80 నుంచి 100 రోజులు అంటే స్వల్పకాలిక మధ్యకాలిక రకాలు బట్టి మనము దిగుబడి పొందవచ్చు. ఇవి ఆకు కోసం అయితే 30 నుంచి 40 రోజుల్లో మనము పుల్లింగ్ టైప్ అయితే నేరుగా అవి తీసివేయచ్చు. లేదా మల్టీ కట్ టైప్ అర్కా ఇషా లాంటి రకాలలో అయితే మనము 3 నుంచి 4 సార్లు మనము కట్ చేసుకొని దిగుబడిని అనేది తీసుకోవచ్చు. విత్తనోత్పత్తి కోసం అయితే గింజలు అనేవి ముదిరు స్ట్రా కలర్ అంటే 60% మొక్కలు గోధుమ వర్ణంలోకి ఈ విత్తనాలు మారిన తర్వాత మనము ఈ మొక్కలను అనేది కట్ చేసుకుని కళ్ళెంలో ఆరబెట్టుకుని 2 నుంచి 3 రోజుల తర్వాత శుభ్రపరచుకొని పాలిథిన్ సంచుల్లో 8% మాయిశ్చర్ తేమ శాతం ఉన్నంత వరకు మనము భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇక మనం దిగుబడి చూసినట్లయితే ఆకు కోసం సాగు చేసుకునే రైతులకి ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రోజు రోజుకు మిద్దె తోటలను పెంచే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆరోగ్యం కోసం పెంచుతుంటే మరికొందరు ఆనందం కోసం రంగురంగుల పూల మొక్కలను పెంచుతున్నారు. మొదట్లో ఆకుకూరలు, పూల మొక్కలు, కూరగాయలతో మొదలై నేడు పండ్ల మొక్కలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అలా విజయవాడకు చెందిన దంపతులు మేడపై పండ్ల మొక్కలను పెంచుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మిద్దె తోట ఆరోగ్య సంరక్షణకే కాదు సమాజ పరిరక్షణకు కూడా ఉపయోగకరమంటున్న ఆ దంపతుల అనుభవాలను ఈనాటి నందనవనంలో తెలుసుకుందాం. చూస్తుంటే ఇదేదో చిట్టడివిలా కనిపిస్తోంది కదూ. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలతో నిండుగా కనపడుతున్న ఈ మిద్దె తోట విజయవాడ మధురానగర్లో ఉంది. ఇదిగో ఇక్కడ మొక్కల బాగోగులను చూసుకుంటున్న వీరు సుకన్య, రాజశేఖర్ దంపతులు. వృత్తిరీత్యా రాజశేఖర్ విజయవాడ నగరపాలక సంస్థలో హాకీ కోచ్గా పనిచేస్తూ ఉండగా సుకన్య అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. రాజశేఖర్కు గతంలో ఆరోగ్యం క్షీణించటంతో
సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు తినటంతో కోలుకున్నారని, దీంతో మిద్దె తోటను విస్తరించారని చెబుతారు సుకన్య. వృత్తిరీత్యా అంగన్వాడీ టీచర్ కావటంతో చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలలో ఏర్పడే రక్తహీనత నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా తన మిద్దె తోటలో పండించిన మునగాకును ఆహార పదార్థాలతో కలిపి ఇస్తున్నారు. మిద్దె తోటలో అధిక భాగం పండ్ల మొక్కలకు స్థానం కల్పించామని, రసాయన ఎరువులను వాడకుండా వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తున్నామంటూ వారి అనుభవాలను ఇలా మనతో పంచుకుంటున్నారు. ఇది వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ అండి. మా టెర్రస్ గార్డెన్లో నాకు వచ్చే హైలైట్ ఏంటంటే మునగ మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్స్ అండి. డ్రాగన్లో వచ్చేసి 2 రకాలు ఉన్నాయన్నమాట, వైట్, రెడ్. అవి నేను ఆర్గానిక్గా పండించుకుంటానండి. ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మా వారికి బాగా హెల్త్ ప్రాబ్లం అయింది 2019లో. అసలు చాలా సీరియస్ అనమాట. ఆ టైంలో బయట ఫుడ్ ఏమి పడక వామిటింగ్స్ అయిపోతున్న తరుణంలో నేను ఇలాగ సెట్ చేసుకొని ఇట్లా ఆకుకూరలతో నేను స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్. ఆ ఆకుకూరల సక్సెస్తో ఆయనకు ఆరోగ్యం కాపాడుకుంటే అట్లాగా నేను మా గార్డెన్లో హెల్తీగా ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అట్లాగా పెంచుకుంటూ వచ్చానండి. అయితే నా దగ్గర వచ్చేసండి విరివిగా పండ్ల మొక్కలు ఉన్నాయి. పండ్ల మొక్కలు వచ్చేసి సపోటా, బాలాజీ సపోటా, రెడ్ సపోటా, బనానా సపోటా ఉన్నాయండి. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ మాకు వస్తూనే ఉంటాయి. ఈ సీజన్ ఈ ఫ్రూట్ అయిపోయిందంటే నాకు ఇంకో ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుద్ది. నిమ్మ ఉంది, తైవాన్ నిమ్మ, బాలాజీ నిమ్మ, సీడ్లెస్ నిమ్మ, గజ నిమ్మ ఇలాగ ఉన్నాయండి. దానిమ్మలో 2 రకాల దానిమ్మ ఉందన్నమాట. మహారాష్ట్ర దానిమ్మ, మామూలు దానిమ్మ ఉంది. పప్పర పనస ఉంది, పుల్లగా ఉండే స్టార్ ఫ్రూట్ ఉంది, స్వీట్గా ఉండే స్టార్ ఫ్రూట్ కూడా ఉందండి. జామల్లో వచ్చేసి నా దగ్గర 3 రకాల జామ ఉందన్నమాట. అలహాబాద్ జామ, మామూలు జామ, తైవాన్ జామ. నాగ్పూర్ కమలా ఉంది, బత్తాయి ఉంది, ఫ్యాషన్ ఫ్రూట్ ఉందండి. నేనైతేనండి బయటకి వెళ్ళి కొనుక్కునే పని లేదు. ఫ్రూట్స్ విషయం కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కూడా అన్నీ నాకు రెడీగానే ఉంటాయి. ములగ చెట్లు అయితేనండి దగ్గర ఒక 20 రకాల చెట్లు ఉన్నాయన్నమాట. దొండ, పెన్సిల్ దొండ కానీ, దోస కానీ, కాకర కానీ ఇట్లాగా ఇంటికి సరిపడా. అంతేకాదండి నేను మా అంగన్వాడీ కేంద్రానికి ఆర్గానిక్గా పండించుకున్న ఫుడ్ని ఎందుకంటే బయట కొనడం దేనికి, వాళ్ళు పసిపిల్లలు దేవునితో సమానమని. సోమవారం అయితే దోసకాయ పప్పు, దోసకాయలు తీసుకెళ్తా. మంగళవారం వచ్చేసి నిమ్మకాయలను టమాటా పప్పు, పులిహోరకి అది సరిపోద్ది. బుధవారం వచ్చేసి ఆకుకూర చేస్తా. గురువారం సాంబారు, శుక్రవారం వచ్చేసి మునగాకండి. మొత్తం ఇట్లాగా నా ఇంటికి సరిపోద్ది, మా అంగన్వాడీ కేంద్రానికి సరిపోద్ది. అలాగే గర్భవతులు, బాలింతలకు కూడా నేను ఎక్కువ మునగాకు ఇస్తానండి. దానివల్ల నేను మునగ చెట్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాణంతో వాళ్ళ కడుపులో మోస్తున్నారు, వాళ్ళు రక్తహీనతతో ఉండకూడదు. కాబట్టి నేను చేస్తున్న జాబు పరంగా కూడా వాళ్ళ విషయంలో కూడా నేను కేర్ తీసుకుంటానండి. అలాగే నాకు కూడా కొంచెం రక్తహీనత ఉంది కాబట్టి నేను ఆ పరంగా కూడా పొనగంటి కూర ఇట్లాగా అన్ని ఆకుకూరలు కూడా తీసుకుంటూ చేస్తున్నానండి. అట్లాగే ఖర్చు పెట్టేది కూడా ఏమి లేదండి. పెరుగు డబ్బాలండి 5 రూపాయలకి ఇస్తారు మనకి ఇళ్ళమ్మట కానీ, లేకపోతే మన సామాన్లు అమ్మే బజార్కి వెళ్తే. స్లాబ్ చెడపోకుండా అండి స్టాండ్లు పెట్టాలి, కానీ హెవీ అవసరం లేదండి. 250-300 కొనాల్సిన అవసరం లేదు. నాకు 50 రూపాయల టబ్బు కింద వచ్చేసి 30 రూపాయలు పీట వేసానండి. నాకు దగ్గర ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి ఆ పీటలే నాకు సెట్ అయిపోయింది. నేను కాబట్టి నాకు అంతా ఖర్చు వచ్చి ఏదో టబ్బులు పరంగా కానీ ఏదన్నా ఒక 50,000 లోపే నాకు అయిందండి ఈ 4 ఇయర్స్లో. స్టెప్ బై స్టెప్ నేను మొక్కలు కూడా ఒక్కొక్క రకం మొక్క తెచ్చుకునేదాన్ని అనమాట. నేను కాస్ట్ కూడా ఎక్కువ పెట్టేదాన్ని కాదండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మొక్కలు కూడా వ్యసనంగా తీసుకుంటున్నారు, చూపించేయాలి వాళ్ళకి వీళ్ళకని. పెద్ద మొక్కలు 1000 రూపాయలు, 1500 పెట్టి తెస్తున్నారు. కానీ నాదే మొక్క అయినా సరేనండి 150, ఇంకా మహా అయితే 200 పెట్టానేమో. కానీ నేను ఎక్కువ అండి నా పండ్ల మొక్కలన్నీ 150తోనే నేను కొనుక్కొచ్చా. మునగ వచ్చి అన్నీ నేను సీడ్స్తోనే పెంచా. డ్రాగన్స్ వచ్చి నేను అన్ని కటింగ్స్తోనే పెంచా. రసాయనికంగా పండించేస్తున్నారు, ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆర్గానిక్గా మనం పండించుకోవాలని నేను జీవామృతం పోయడం కానీ, పళ్ళు వేయడం కానీ, కూరగాయలు వేస్ట్ అలా నాకున్న టయాన్ని బట్టి టైం ఉంటే సాయిల్ కొంచెం లూజ్ చేసేస్తాను, లేదంటే అలా వేసి వెళ్ళిపోతానండి. మళ్ళీ సాయంత్రం వచ్చి చూసుకుంటానండి. అవార్డ్స్ అయితే వచ్చినాయండి. రీసెంట్గా 6 మంత్స్ అవుతుందండి. రైతు నేస్తం అవార్డు ఇచ్చారు. వరంగల్ దగ్గర వచ్చేసి రాణి రుద్రమదేవి అవార్డు కూడా ఇచ్చారండి. మేము స్టార్ట్ చేసింది 2019లో స్టార్ట్ చేసామండి. మా మిద్దె మీద ఇది 200 గజాలండి. ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ అంతా పెట్టేసామండి.
మొక్కలు ఎందుకు పెంచుతున్నాం అంటే ఆ రోజులు ఆకుకూరలు ఎక్కడ దొరకలేదండి. దొరకపోయే వాటికి మిద్దె మీద పెంచుకుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మిద్దె మీద స్టార్ట్ చేసామండి. అలాగే ములక్కాయ ఎక్కువ మేము ములక్కాయ ఇక్కడ ఎందుకంటే మా మిసెస్కి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఆ ములక్కాయ కారపొడి చేసుకుని ఇడ్లీలో తింటాం. అలా మిద్దె మీద ఇలా డెవలప్ చేసామండి. నేను గ్రౌండ్ నుండి వచ్చేటప్పుడు 10 అయిపోయిద్దండి. ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది 9 కల్లా. నేను వచ్చేసి మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు పెంచడం జరుగుతుంది. అలాగే ఆమె సాయంత్రం పూట ఆమె ఆఫీస్ నుండి వచ్చేప్పటికి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆమె మొక్కలను చూసుకుంటుంది. మేము ఇద్దరం కలిసి చేసేయడం బట్టే ఇంత గార్డెన్ అయింది. మాకు ఎంత ఆనందం అండి. ఏదైనా బాధ ఉన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే పైకుండా వచ్చేసి ఆ గార్డెన్లో తిరుగుతుంటే వర్ణింపలేమండి. ఆ మాటలు అసలు హ్యాపీనెస్గా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇది చేయడం కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. వంకాయ కూర తినే అలవాటు లేదండి. ఒక 30 ఇయర్స్ నుండి అలవాటు లేదు. మిద్దె మీద పెట్టిన తర్వాత అసలు ఫస్ట్ మిద్దె మీద పెట్టిన తర్వాత మా మిసెస్ అందే మనం మిద్దె మీద పెట్టాం, న్యాచురల్గా పండించాం, ఒక్కసారి టేస్ట్ చూడమంటే ఆ వంకాయ తినేప్పటికి అసలు వంకాయ ఎంత బాగుంటుందా అనేసి అప్పుడు తెలిసిందండి. అప్పటి నుండి వంకాయ తినడం కూడా మొదలుపెట్టాం. అది మా మిద్దె మీద తోటలో పెరిగిన కాయలే తింటున్నాను. ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ఇందుకోసం అవకాశం ఉన్నవారందరూ మిద్దె తోటల పెంపకంలో భాగస్వాములు కావాలని అంటారు తోటి సాగుదారులు. టెర్రస్ గార్డెన్ అనేది మనందరం కూడా ఈ రోజుల్లో చేయదగింది, అసలు చేసుకోవాల్సింది కూడాను. బయట కెమికల్ ఫుడ్ ఎక్కువైపోయిందండి. ఈ టైంలో మనకి ఒక ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంది మంచి ఆరోగ్యంగా ఉండడానికి బతకడానికి మనిషి అంటే ఎవరి మిద్దె మీద వాళ్ళు చక్కగా 4 కుండీలు పెట్టి ఆకుకూరలు పెంచుకోవడం స్టార్ట్ చేస్తే మెల్లిగా వాళ్ళే ఇక మొక్కలు లాగేసుకుంటాయండి. ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ రోజు కావాల్సిన ఆకుకూరలు అన్నీ కూడా మనకి టెర్రస్ గార్డెన్లో వస్తాయండి. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకు చాలా మానసిక ప్రశాంతత కలిగిద్ది. అలాగే రోజువారీ ఎక్సర్సైజ్ కూడా అయిపోద్దండి. టెర్రస్ గార్డెన్కి పెద్ద ఖర్చు ఏం పెట్టక్కర్లేదు. కావాల్సిందల్లా ఆసక్తి, ఇంట్రెస్ట్, ఈ 2 ఉంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వేస్ట్ థర్మాకోల్ బాక్సులు మనకి బయట పడేస్తుంటారు, వాటిలో కూడా చాలా మొక్కలు పెంచుకోవచ్చండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగు రంగంలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉంటూ ఎప్పటికప్పుడు సాంకేతికతను పరిచయం చేస్తూ విజయ పథంలో నడిపించడంలో వ్యవసాయ పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకం. ప్రతి విషయాన్ని కూలంకుషంగా వివరిస్తూ ఖచ్చితమైన సమాచారం ప్రతి మూలకు చేర్చే మాధ్యమంగా పాత్రికేయులు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇలాంటి వారందరి అనుభవాలు, జీవన రేఖలను సంకలనం చేసి పుస్తక రూపంలో ఆవిష్కరించారు విశ్రాంత జర్నలిస్టు, ప్రముఖ రచయిత వలేటి గోపీచంద్. రైతుకు వెన్నుదన్ను, కలం, గలం, దృశ్యం పేరిట పద్మశ్రీ ఐవి సుబ్బారావు స్మారక కమిటీ, రైతునేస్తం పబ్లికేషన్ సంయుక్తంగా ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రెడ్ హిల్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఆకాశవాణి విశ్రాంత డీడీజీ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ఎం కిషోర్, రామోజీ ఫిలిం సిటీ హార్టికల్చర్ వైస్ ప్రెసిడెంట్ విశ్రాంత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రావి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆకాశవాణి, దూరదర్శన్, ఈనాడు, ఈటీవీ, అన్నదాత, రైతేరాజు, ఇతర వ్యవసాయ పత్రికలు కార్యక్రమాల్లో సేవలందించిన ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. ఆకాశవాణి, దూరదర్శన్లో 1965లో ఏర్పాటైన వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక విభాగం, దానిలో పనిచేసిన వారి యొక్క జీవిత రేఖలను, జీవన రేఖలను తేవాలని చేసిన ప్రయత్నమే ఈ రైతుకు వెన్నుదన్ను, కలంగళం దృశ్యం. అంతటితో పరిమితం కాకుండా కొద్దిమేర వివిధ దినపత్రికల్లో వ్యవసాయ విభాగ శీర్షికలు నిర్వహించిన పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది వ్యవసాయ ఉద్యానంలో పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత నిర్వహించారు. ఉదాహరణకు ఈనాడు రైతేరాజు తీసుకుంటే మవా రామారావు గారు, అంతకుముందు వాసిరెడ్డి నారాయణరావు గారు, ఆ తర్వాత అన్నదాత ఎడిటర్గా చేశారు. తప్పనిసరిగా ఎవరైనా కూడా గతం నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వాళ్ళు ఎట్లా నిర్వహించారు, వాళ్ళ జీవితాలు ఏంది అని తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఆ కాలమ్స్ ఏ కాలమ్స్ నిర్వహించారు, టెక్నాలజీ పరంగా మనం అనగానే ఒక ఇన్స్పిరేషను. ఇంతమంది పెద్దవాళ్ళు ఈ విభాగంలో పనిచేశారా, ఇంతకాలం పనిచేశారా, తప్పనిసరిగా ఇవన్నీ కూడా స్ఫూర్తినిచ్చే కళలుగా, స్ఫూర్తినిచ్చే గళాలుగా, స్ఫూర్తినిచ్చే విధంగా దృశ్యాలు బంధించిన వాళ్ళగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడంతా కాలం మారింది, వ్యవసాయం మారుతుంది. ఈ నేపథ్యంలో అగ్రిజలం యొక్క రోలు పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలి అని
ఆలోచించినప్పుడు ఈ పుస్తకం తప్పనిసరిగా ఒక ప్రేరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. గతంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటోంది అనేవి పుస్తకంలో పొందుపరిచారు. భావితరాలకు అగ్రి జర్నలిజం ప్రాధాన్యతను తెలియజేసే మాధ్యమంగా స్ఫూర్తిదాయకంగా ఈ పుస్తకం ఉంటుందని వివరించారు. రైతన్నకు వెన్ను దన్ను, అదే విధంగా ప్రింట్ మీడియా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ద్వారా అందులో కష్టపడి పనిచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే మీడియాగా ఈరోజు ప్రసిద్ధి చెందింది. ఆ వింగ్స్లో పనిచేసినటువంటి వారిని ఈరోజు తలుచుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. రైతుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళల్లో అన్నదాత మ్యాగజైన్ రామోజీరావు గారిని, వాసిరెడ్డి నారాయణరావు గారిని ముందుగా గుర్తు చేసుకుంటాము. అదేవిధంగా దూరదర్శన్లో బొగ్గారపు వెంకటరావు గారు, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియోలో గోపీచంద్ గారు, వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. 1960లో మనము ఇతర దేశాల నుంచి వచ్చే ఆహార దినుసుల మీద ఆధారపడిన వాళ్ళము ఈరోజు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనం ఈరోజు తయారుగా సిద్ధంగా ఉన్నాము. ఎక్సెస్ గ్రెయిన్స్ మనం పండిస్తూ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఈరోజు అగ్రి జర్నలిజం వాళ్ళు శాస్త్రవేత్తల నుంచి సేకరించినటువంటి పరిజ్ఞానాన్ని క్లుప్తీకరించి దాన్ని మరలా రైతులకు చేరవేసి ఆ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తిని పెంచి దేశం యొక్క జీడిపిని పెంచడానికి సాధ్యపడింది. జర్నలిస్టులు ఉన్నంత వరకు కూడా దేశం, వ్యవసాయం కూడా ముందుకు వెళ్తాయని మాత్రం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు రైతుకు వెన్నుదన్ను పుస్తకాన్ని పద్మశ్రీ ఐవి సుబ్బారావు స్మారక కమిటీ అలాగే రైతు నేస్తం పబ్లికేషన్ సంయుక్తంగా ప్రచురించడం జరిగింది. రైతుకు వెన్నుదన్ను అనే పుస్తకం దూరదర్శన్లో అలాగే ఆకాశవాణిలో పనిచేసిన, పదవి విరమణ చేసిన, అలాగే మృతి చెందిన వారి యొక్క జర్నలిస్టుల జీవిత చరిత్రలు, వ్యవసాయ రంగాన్ని చేసిన సేవలన్నింటి మీద ఒక పుస్తకం రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం భావితరాల వారికి అలాగే యువ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పేసి ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. అగ్రి జర్నలిజం మీద అనేక పత్రికలు కావచ్చు, అనేక ఛానల్స్ కావచ్చు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు జై కిసాన్ ప్రోగ్రాం కావచ్చు, అన్నదాత కావచ్చు, అలాగే ఏబిఎన్ కృషి కావచ్చు, అలాగే రైతు నేస్తం, ఇంకా అనేక పత్రికలు చాలా వ్యవసాయ రంగానికి పనిచేస్తున్నాయి. దాంట్లో ఈ అగ్రి జర్నలిస్టులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూత్ అంతా కూడా వేరే సోషల్ మీడియాలో పరుగులు పెడుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారుడికి, వ్యవసాయ రంగానికి అనేక సేవలు అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క యువ జర్నలిస్ట్ కూడా వ్యవసాయ రంగం రండి, వ్యవసాయంలో వార్తలను ప్రోత్సహించండి, రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో సాగు రంగానికి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అగ్రి జర్నలిజంపై భావితరాలకు మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హాజరయ్యారు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం చేయూతనందిస్తోందంటూ అధికారులు వివరించారు. కురుపాం నియోజకవర్గంలో మొత్తం 39,084 మంది రైతులకు గాను 26.94 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి 20,000 అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ అధికారులు, రైతులు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గంలో 39,084 మందికి 26.94 కోట్లు మనం ఏడీఎస్పీ అంటే అన్నదాత సుఖీభావాను పీఎం కిసాన్ కింద ఇచ్చాము. అయితే ఇప్పుడు గవర్నమెంట్ చాలా పథకాలు రైతులకు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా భూసార పరీక్షలు అన్నది మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి. ఈ భూసార పరీక్షల వల్ల ఏంటంటే రైతులు అనవసరంగా పెట్టుబడి పెట్టి ఎక్కువ ఫెర్టిలైజర్స్ మీద అది ఖర్చు పెట్టకుండా సమతుల్య ఎరువులు వాడడం వలన చక్కటి ఫలితాలు లభిస్తాయి, భూమికి ఉపయోగం, అలాగే ఆర్థికంగా రైతుకు ఉపయోగం అని చెప్పి ఈ భూసార పరీక్షలు మళ్ళీ ప్రవేశపెట్టాము. ఇది మనకి పార్వతీపురం మండలంలో కూడా కొత్తగా ఏఎంసీ ఎస్టీఎల్ అన్నది ఏర్పాటు చేశాము. మనకి ఈ సంవత్సరం 17,000 శాంపిల్స్ వరకు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ అన్నది రైతులకి ఏంటంటే వరం లాంటిది. వెంటనే 24 గంటల్లోనే డబ్బులు పడిపోతున్నాయి. మిల్స్ కూడా దగ్గరలో ఎవరు ఏ రైతు సెలెక్ట్ చేసుకుంటే ఆ మిల్కే ఇవ్వడం అంటూ జరుగుతుంది. అలాగే కాటన్ ప్రొక్యూర్మెంట్ కూడా పాచిపెంట మండలంలోని, సాలూరులోని, అలాగే బామ్నీలోని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకి ఇప్పుడు ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.